నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఈ మధ్య కాలంలో వెయిట్ లాస్ కోసమని చాలా డైట్ ఫాలో అవుతున్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు. 2 స్పూన్ల అన్నం, 3 స్పూన్ల కర్రీ ఇలా తక్కువ తిని కడుపు మార్చుకొని తక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగలేక మనం చాలా తక్కువ తిన్నప్పుడు కంటిన్యూస్ గా ఆ సిక్నెస్ అనేది ఒక 1 వీక్ కానీ 15 డేస్ కానీ ఉన్న ఇబ్బందికరమైన హెల్త్ ఇష్యూలో తక్కువ తిన్నప్పుడు ఏమవుతామండి? ఆబ్వియస్లీ బరువు చాలా తగ్గిపోతాం. ఇదే ప్రాసెస్ కదా లో డైట్ అనేది. మరీ తక్కువ తినడం వల్ల మనకు మజిల్ లాస్ అవుతుంది. ఒక 40-50 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందో తెలీదా? మంచి ఆహారమే మన బలం. అలాంటిది పూర్తిగా ఆహారాన్ని తగ్గించేసి వెయిట్ తగ్గిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? మరి సన్నగా ఉండి ఏం సాధించాలి? లావుగా ఉంటే మనం మన రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోకూడదా? సరే, అందంగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి కాబట్టి బరువు తగ్గొచ్చు, పర్లేదు. దానికి హెల్దీ ప్రాసెస్ ని ఎంచుకోవాలి. రెగ్యులర్ గా యోగా చేద్దాం, వాకింగ్ చేద్దాం, మంచి ఫుడ్ తీసుకున్న ఫుడ్ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తింటున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి లైఫ్ స్టైల్ ని మనం ఎంచుకొని వెయిట్ తగ్గొచ్చు కదా. ఇక నుంచి ఖచ్చితంగా ఆ లో డైట్స్ వాటికి వెళ్ళకండి. వేలు ఖర్చు పెట్టుకొని హెల్త్ నాశనం చేసుకోవద్దు. నేను ఇప్పుడు మంచి ఫుడ్ టైమింగ్స్ చెప్తాను. ఇది మన ఋషులు మునులు ఆయుర్వేదంలో ఎప్పుడో ఇచ్చిన టైమింగ్స్. ఇప్పుడు దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి మళ్ళీ రీసెర్చ్ లో ఇది ది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు. సూర్యుడు ఉన్నప్పుడే తినాలి. సూర్యుడు ఉన్నప్పుడు డైజెస్టివ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. డైజెషన్ బాగా జరుగుతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ బాగా రిలీజ్ అవుతాయి. అందువల్ల ఎంత హెవీ ఫుడ్ తీసుకున్నా సరే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత మనకు డైజెస్టివ్ పవర్ చాలా తగ్గిపోతుంది. మెటబాలిజం చాలా లో ఉంటుంది. అందుకని హెవీ ఫుడ్స్ తినకూడదు. అందుకని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రాకుండా ఉండాలంటే అక్కడితోటి స్టాప్ చేయాలి. వెయిట్ పెరగకుండా ఉండాలంటే అక్కడితోటి స్టాప్ చేయాలని ఎప్పుడో ఆయుర్వేదంలో చెప్పారు. అదే టైమింగ్స్ అండి. కాకపోతే తినే ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ అనేది ఉండాలి. మంచి ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్, న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. హోమ్ ఫుడ్ తీసుకోండి. మార్నింగ్ 8 కానీ 9 కానీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తే, మంచి హెల్దీ డ్రింక్స్ తోటి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 లోపల మంచి ఫుడ్ మినిమం 60-70% పొట్ట హ్యాపీగా తినండి. మధ్యలో పిచ్చి తిండ్లన్నీ తినకండి. జంక్ ఫుడ్ కంతా పోవద్దండి. మీరు మినిమం 60-70% ఫుడ్ తిన్నప్పుడు బాడీ హ్యాపీగా ఉంటుంది. అసలు మనకి క్రేవింగ్స్ అనేది కూడా ఏమీ ఉండదు. ఈజీగా వెయిట్ తగ్గడానికి ది బెస్ట్ టైమింగ్స్ ఇది. ఇలా చూసుకోండి. అంటే మినిమం 8 అవర్స్ టు 9 అవర్స్ తినడం అనేది పెట్టుకోండి. 9 to 10 అవర్స్ అయినా సరే తినడం పెట్టుకుని రిమైనింగ్ 14 అవర్స్ టైము, 16 అవర్స్ టైం అంతా హ్యాపీగా పొట్ట ఖాళీగా ఫాస్టింగ్ ఉండండి. అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈజీగా బరువు తగ్గుతారు. ఎన్నో హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. దీంతో పాటుగా మనం మంచి యోగా ప్రాక్టీస్, ది బెస్ట్ ప్రాక్టీస్ చేసామనుకోండి ఈజీగా వెయిట్ తగ్గచ్చు. ఎలాంటి ప్రాక్టీస్ చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. బాగా వెయిట్ తగ్గడానికి ఎక్కువ మెయిన్ ఫోకసింగ్ బెల్లీ అండ్ థైస్ అండ్ సైడ్స్ మీద ఫోకస్ చేద్దాము. చాలా సింపుల్ గా రిపీట్ చేయవలసిన ప్రాక్టీసెస్ ని చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ ఇలా పెట్టుకుని పొట్ట మీద బాగా ప్రెషర్ వచ్చేలాగా రైట్ ని రైట్ పామ్ కి, లెఫ్ట్ ని లెఫ్ట్ పామ్ కి ఇలా కంటిన్యూస్ గా ఒక 50 టైమ్స్ చేసి గ్యాప్ ఇచ్చి 50 టైమ్స్ 100 టైమ్స్ చేయాలి. నేను ఇప్పుడు ఒక 15 టైమ్స్ చేస్తాను. చూడండి, 10 to 15 టైమ్స్ చేసి చూపిస్తాను. తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి. ఎంత పొట్టని బాగా పైకి ప్రెషర్ ఇవ్వగలిగితే అంత చక్కగా మనకు అబ్డోమినల్ ఆర్గన్స్ అనేది స్ట్రెంగ్త్ అవుతాయి. ఈ ప్రాక్టీస్ తర్వాత సెకండ్ ప్రాక్టీస్ రైట్ కి లెఫ్ట్, లెఫ్ట్ కి రైట్. కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా కంటిన్యూస్ గా చెయ్యండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని హ్యాండ్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని స్లోగా సైడ్ 1 2 3 4 5 6 ఇలా మినిమం ఒక 20 టైమ్స్ అనేది మీరు సైడ్ టు సైడ్ రిపీట్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకుంటారు. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సైడ్ లో మంచి స్ట్రెచ్ వస్తుంది. డీప్ బ్రీతింగ్, రిలీజ్, డీప్ బ్రీతింగ్, రిలీజ్. ఇక్కడ కూడా మినిమం
15 to 20 కౌంట్స్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ ని ఇలా లాక్ చేసుకొని స్లోగా ముందుకు వచ్చేసి లెగ్స్ మధ్యలో గ్యాప్ తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ డౌన్ చేసుకొని ఇప్పుడు రైట్ పాము లెఫ్ట్ హీల్ నుంచి 1 2 3 4 5 బాగా పైకి తీసుకొని వచ్చి మెయింటైన్ చేసి ట్విస్టింగ్ బాగా జరిగేలాగా మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. రిలీజ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5. బ్యాక్ బాగా ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. రిలీజ్. డీప్ బ్రీతింగ్. మెల్లగా పైకి వచ్చేసి నెక్స్ట్ ప్రాక్టీస్ చూడండి. వీరభద్రాసన సిరీస్ ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందంటే లెగ్స్ మధ్యలో చూడండి 3 feet డిస్టెన్స్ తీసుకోండి. 1 రైట్ 2 3 4 5 6 7 8 9 10. ఈచ్ సైడ్ మినిమం 15 కౌంట్స్ అనేది మెయింటైన్ చేయండి. 2 4 6 8 10. ఒక డీప్ బ్రీతింగ్స్ కూడా చాలా డీప్ గా రిలాక్సింగ్ గా జరుగుతూ ఉండాలి. 15. స్లోగా ఆపోజిట్ సైడ్ డీప్ బ్రీతింగ్. 2 4 6 8 10 12 14 15. ఇన్హేల్ సెంటర్, మెల్లగా బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూపించిన సిరీస్ అంతా కూడా ఇది వీరభద్రాసన సిరీస్. ఇందులో డిఫరెంట్ వేరియేషన్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవి జస్ట్ నేను మీకు శాంపిల్ లాగా చూపిస్తున్నాను. వీటిని ఎక్కువ సార్లు రిపీట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, థై స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఆర్మ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతోనే ఇంకొక చిన్న వేరియేషన్ కూడా చూద్దాం. చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి స్లోగా డౌన్ చేసుకుని లెగ్స్ ని బ్యాక్ తీసేసుకోవాలి. ఎంత డీప్ బ్రీతింగ్ తీసుకుంటే అంత డీప్ బ్రీతింగ్. మళ్ళీ పైకి వచ్చేసేయాలి. ఇన్హేల్ అప్ అంటే ఫుల్ బాడీ యాక్టివిటీ అన్నమాట. ఇన్హేల్ అప్, డౌన్, పర్వతాసన, మళ్ళీ ముందుకి. ఇన్హేల్ అప్. ఇవి ఫుల్ బాడీ యాక్టివిటీ ప్రాక్టీసెస్ అంతా కూడా మనకు మొబిలిటీ బాగా జరగడానికి, ఒక డీప్ బ్రీతింగ్స్ బాగా జరగడానికి చాలా హెల్ప్ అవుతాయి. వీటిని రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేసి గుడ్ ఫుడ్ నేను చెప్పినట్టు ఫాలో అవుతూ కనుక మీరు మంచి ఫాస్టింగ్ టైంని మెయింటైన్ చేస్తూ వచ్చారంటే చాలా ఈజీగా వెయిట్ తగ్గుతారండి. బరువు తగ్గాలని ముందు ఇక్కడ ఉన్న బరువుని దించేసుకోండి. తర్వాత ఈ బరువు చాలా ఈజీగా తగ్గిపోతుంది. రెగ్యులర్గా 1.5 hour క్లాసెస్ ఉంటాయి. నాది కూడా రెగ్యులర్ యోగా క్లాసెస్ లో మంచి రిజల్ట్ ని చూడగలుగుతారు. డైట్ ప్లాన్స్ కూడా నేనే చేసిస్తాను. డైట్ ప్లాన్స్ అంటే ఇంత తినడం కాదు, మంచి ఫుడ్ ఎలా తినాలి, ఏ టైమింగ్స్ లో తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే క్లాసెస్ లో జాయిన్ అవ్వడానికి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నమస్తే.